ఫ్రెండ్స్, తెలంగాణ హిస్టరీకి సంబంధించి విష్ణుకుండిన సైనిక వ్యవస్థకు సంబంధించి గజదళం పదాతి దళాలను సూచించే పదాలు అస్థికోశ, వీరకోశ. ఆప్షన్ డి కరెక్ట్. విష్ణుకుండిన రాజుల కులదైవం ఎవరు? శ్రీ పర్వతస్వామి. కాళిదాసు మేఘదూతం కావ్యంలో ప్రస్తావన వచ్చే బౌద్ధ మతాచార్యుడు ఎవరు? ఆచార్య దిగ్నాగుడు. ఈ దిగ్నాగుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా రామగిరి ప్రాంతంలో నివసించినట్లు కాళిదాసు మేఘదూతం కావ్యం ద్వారా తెలుస్తుంది. బౌద్ధ మతంలో యోగాచార మార్గాన్ని ఎవరు ప్రతిపాదించారు? ఆచార్య దిగ్నాగుడు. తెలంగాణలో ఘటికులు అనే హిందూ విద్యా కేంద్రాలను నెలకొల్పిన రాజులు ఎవరు? విష్ణుకుండినులు. విష్ణుకుండిన శాసనాల్లో కనిపించిన తెలుగు పదాల్లో ఒకటైన విజయరాజ్య సంవత్సరాబుల్ ప్రస్తావన ఏ శాసనంలో కనిపిస్తుంది? రెండో విక్రమేంద్రవర్మ చిక్కుళ్ళ శాసనం. విష్ణుకుండిన పదం గుంటూరు జిల్లా వినుకొండకు సంస్కృతీకరణం అని పేర్కొన్న చరిత్రకారుడు ఎవరు? కిల్ హారన్. విష్ణుకుండినులు చేయించిన నగారా బేరి కింది వాటిలో ఏ దేవాలయంలో ఉంది? ఉమామహేశ్వరం శివాలయం. బౌద్ధ నిర్మాణాల్లో ఒకటైన ముడుపు స్తూపాలు నిర్మాణం ఎవరి కాలంలో మొదలైంది? ఇక్ష్వాకులు. బుద్ధుడు జీవితానికి సంబంధించిన శిల్ప ప్రతీకలను జతపరచండి స్టార్టింగ్ నుంచి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. కింది వాటిలో ఇనుప లేదా మెగాలిథిక్ బృహత్శిలాయుగం నాటి సమాధి చిహ్నం కానిది ఏది? నాడు కల్లు. కింది వాటిలో ఏది సార్కోఫేగస్ అనే పదానికి వివరణ సరిపోతుంది? మట్టి శవపేటిక. క్రింది ప్రదేశాలలో ఎక్కడ ఏనుగు ఆకారం కలిగిన శవపేటిక బయల్పడింది? ఏలేశ్వరం. శాతవాహనుల శాసనాలకు సంబంధించి కింది వాక్యాలను పరిశీలించండి. ఏది కాదు. శాతవాహనుల పాలనకు సంబంధించి అనేక గ్రామాల సముదాయాన్ని ఏమని పిలిచేవారు? గుల్మి. శాతవాహనుల కాలంలో ద్రవ్య రూపంలో వచ్చిన ఆదాయాన్ని భద్రపరిచే కోశాధికారి ఎవరు? హేరానీకుడు. శాతవాహనుల కాలంలో వస్తు రూపంలో వచ్చిన ఆదాయాన్ని భద్రపరిచే అధికారి ఎవరు? పాండాగారికుడు. శాతవాహనుల కాలానికి సంబంధించి ప్రతిహారుడు అనే పదం దేన్ని సూచిస్తుంది? ద్వారపాలకుడు. శాతవాహనుల కాలంలో రజ్జుగాహకుడు నిర్వర్తించిన బాధ్యతలు ఏమిటి? భూమిని సర్వే చేసి శిస్తు వసూలు చేయడం. శాతవాహనుల రాజ్య విభజనకు సంబంధించి కింది వాటిలో ఏది సరైన ఆరోహణ క్రమం? గ్రామం, విషయం, ఆహారం, రాజ్యం. తెలంగాణలో మూకి చిత్రాలకు మార్గదర్శి ఎవరు? ధీరేన్ గంగోలీ. బంజారాహిల్స్ ప్రాంతంలో భాగ్యనగర్ స్టూడియోను ఎవరు నిర్మించారు? బాదం రామస్వామి. హైదరాబాద్లో నిర్మితమైన మొదటి సినిమా స్టూడియో మహావీర్ సింగ్ స్టూడియో. హైదరాబాద్లో తొలి సినిమా థియేటర్ ఏది? సెలెక్ట్ థియేటర్. తెలంగాణ భూస్వామ్య వ్యవస్థ పరిణామాలను చిత్రించిన ఒక ఊరి కథ సినిమా దర్శకుడు ఎవరు? మృణాల్ సేన్. తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యం కలిగిన మా భూమి సినిమాకు ఎవరు దర్శకత్వం వహించారు? గౌతమ్ ఘోష్. ఈ సినిమా కథకు మూలం కిషన్ చందర్ ఉర్దూలో రాసిన జబ్ కేత్ జాగే అంటే పొలాలు మేల్కొన్నప్పుడు అని అర్థం. ఈ సినిమా 1979లో నిర్మాణమై 1980లో విడుదలైంది. నిజాం ప్రభుత్వంపై గోండుల తిరుగుబాటు నేపథ్యంలో వచ్చిన కుమరం భీం సినిమాకు దర్శకుడు అల్లాని శ్రీధర్. పద్మభూషణ్ పురస్కారం అందుకున్న తొలి తెలుగు ప్రముఖుడు ఎవరు? మాడపాటి హనుమంతరావు. మాడపాటి హనుమంతరావు 1956లో పద్మభూషణ్ అందుకున్నాడు. తెలుగు సాహిత్యంలో తొలి దళిత కథ గణించే వెట్టి మాదిగ దినచర్యను ఎవరు రచించారు? మాదిరి భాగ్యరెడ్డి వర్మ. హైదరాబాద్ రాజ్యంలో హిందువుల్లో తొలుత డిగ్రీ గ్రాడ్యుయేషన్ పట్టా పొందిన వ్యక్తి ఎవరు? రాయ్ బాలాముకుంద్. తెలంగాణ ఆర్థర్ కాటన్గా ప్రసిద్ధి చెందిన ఇంజనీర్ ఎవరు? నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్. తెలంగాణకు చెందిన హిందీ సినిమా నటుడు పైడి జయరాజ్కు ఏ సంవత్సరంలో దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం లభించింది?
1980. శతకానికి ఉండాల్సిన పూర్తి లక్షణాలతో ఉన్న తొలి తెలుగు శతకంగా దేన్ని పరిగణిస్తారు? వృషాదీప శతకం. తెలుగు తొలి తర్ది కావ్యం 3 అర్థాలను ఇచ్చేది యాదవ రాఘవ పాండవీయమును రచించారు. ఎలకూచి బాలసరస్వతి. గులాం మహమ్మద్ కలకత్తా వాలా ఇంగ్లీష్ ఉర్దూ తెలుగు 3 భాషల్లో స్థాపించిన పత్రిక మీజాన్ తెలుగులో అర్థం ఏమిటి? త్రాసు. 1915లో స్వస్తిక్ దళ్ అనే సేవా సంస్థను ఏర్పాటు చేసిన వారు మాదిరి భాగ్యరెడ్డి వర్మ. దళితుల జీవితాలను చిత్రిస్తూ లోక మల్హారి రాసిన నవల ఏది? జగ్గని యుద్ధే. 1857 సిపాయిల తిరుగుబాటు సమయంలో నానాసాహెబ్ ప్రోత్సాహంతో బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసిన మహబూబ్నగర్ జిల్లాకు చెందిన జమీందారు ఎవరు? కులకర్ణి నరసింగరావు. చెరాసియా అనే నూతన ధర్మాన్ని ప్రవేశపెట్టిన కుతుబ్షాహీ పాలకుడు ఎవరు? ఇబ్రహీం కుతుబ్షా. రజాకార్ల దౌర్జన్యాన్ని నిరసిస్తూ 1945లో పరిషత్ మహాసభలు నిర్వహించి వరంగల్ కాకతీయుల కోటలో ఎవరు జాతీయ జెండాను ఎగురవేశారు? కాళోజీ నారాయణరావు. 1972లో ఈలా భట్ స్థాపించిన సంస్థ. మహిళా సామాజిక ఆర్థికాభివృద్ధి కోసం 1972లో ఈలా భట్ స్థాపించిన సంస్థ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్ అసోసియేషన్. స్టేట్మెంట్స్కి సంబంధించి. ఐక్యరాజ్య సమితి ప్రతి ఏడాది నవంబర్ 25న మహిళలకు హింసకు వ్యతిరేక దినోత్సవం జరుపుకోవాలని తీర్మానించింది. సతీ సహగమన నిషేధ చట్టాన్ని 1829లో రూపొందించినది లార్డ్ విలియం బెంటిక్. చట్టం సంవత్సరాలను జతపరచండి. వితంతు పునర్వివాహ చట్టం 1856. శిశు హత్య నిషేధ చట్టం 1870. శారదా చట్టం 1929. వ్యభిచార నిషేధ చట్టం 1934. ప్రత్యేక దేశం కోసం జరిగిన వేర్పాటువాద ఉద్యమం మహానాగాల్యాండ్ ఉద్యమం, ద్రవిడ ఉద్యమం. ఆపరేషన్ బ్లూ స్టార్తో సంబంధం గలది ఖలిస్తాన్ ఉద్యమం 1984. జగన్మిత్ర మండలి 1906. ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్ 1911. స్వస్తిక్ వాలంటీర్ల సంఘం 1912. సంఘ సంస్కార నాటక మండలి 1915. Please subscribe to Telangana Pratibha YouTube channel, friends.